బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ ఈడీ కార్యాలయానికి మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు వెళ్లారు. కవితను పరామర్శించారు. కేటీఆర్ హరీష్ రావు మొన్న 15వ తారీఖున ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి వారం రోజుల పాటు ఈడీ కస్టడీ కోరడంతో కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. అయితే కుటుంబ సభ్యులను కలవటానికి కూడా ఈడీ అంగీకరించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఢిల్లీ వెళ్లారు. ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవితను పరామర్శించారు. కవితకు ధైర్యం చెప్పారు. సాయంత్రం 4 గంటలకు కవితను కలిశారు కేటీఆర్ హరీష్ రావు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలవటానికి కోర్టు అనుమతినిచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కవితను కుటుంబ సభ్యులు కలవటానికి కోర్టు అవకాశం ఇచ్చింది. రేపు కవిత ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు రేపు ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా కవిత భర్త అనిల్ కుమార్కు కవిత పిఏకి కూడా నోటీసులు జారీ చేశారు. కవిత సిబ్బందికి కూడా నోటీసులు ఇచ్చారు. కవిత కేజ్రీవాల్ను కలిపి రేపు విచారించే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెప్తున్నారు. ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు కవిత భర్త అనిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల ముడుపులపై ప్రశ్నాస్త్రాలు సంధించబోతున్నారు ఈడీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలవడానికి కేటీఆర్ హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి వచ్చారు. కేటీఆర్ హరీష్ రావును మాత్రమే లోపలికి అలౌ చేయడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే కవితను కలవడానికి అడ్వకేట్స్ని అలాగే కుటుంబ సభ్యులని అలౌ చేస్తారు. అయితే ఒక రోజు ముందుగానే ఎవరు వస్తారనేది కూడా ఈడీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఈడీ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని అలౌ చేస్తారు. అయితే ఈరోజు దాదాపుగా కూడా కవితకు ఎలాంటి ఇంట్రాగేషన్ కూడా ఈరోజు జరగలేదు. ఇక్కడ కేవలం ఈరోజు సండే కావడంతో ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా ఇక్కడ రాలేదు. మరి రేపు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఇంట్రాగేషన్ జరుగుతుందని చెప్పేసి అధికారుల నుంచి సమాచారం వస్తుంది. మరి ఈ రేపటి ఇంట్రాగేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఈడీ అడగబోయే క్వశ్చన్లకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు అడ్వకేట్స్ కూడా కవితకు సూచనలు గైడెన్స్ ఇచ్చారు. మరి రేపు దాదాపుగా కూడా చూసుకున్నట్టుగైతే 10 గంటల నుంచి 5 గంటల వరకు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ కొంత గ్యాప్ ఇస్తారు. ఆ తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది. 5 గంటల వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మరి చాలా కీలకమైన క్వశ్చన్స్ రాబోతున్నాయి. రేపు కవితకి అడగబోతుంది ఈడీ. ఇప్పటికే ఈడీ ఒక క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంది. కవిత పాత్ర ఇందులో లిక్కర్ స్కామ్లో ఉంది కాబట్టి ఆమె నుంచి సమాధానం తీసుకోవాలి. అలాగే మిగతా అరవింద్ కేజ్రీవాల్ను కూడా తీసుకొచ్చి 2 రోజుల తర్వాత అంటే 21వ తేదీన రావాలని చెప్పేసి సమన్లు ఇష్యూ చేయడం జరిగింది. మళ్ళీ 21వ తేదీన వస్తే మాత్రం కేజ్రీవాల్ అలాగే కవితను కూడా ఒకే దగ్గర కూర్చోపెట్టి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక రేపు విచారణలో కవితను కీలకమైనటువంటి ప్రశ్నలు కొన్ని సంధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది. ఆప్కి ముడుపులు ఇవ్వడం జరిగింది. 192 కోట్ల రూపాయల బెనిఫిట్ ఎలా పొందారు, ఎలా వచ్చింది, డబ్బుని ఎలా తరలించారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నిస్తారు. దాంతోపాటు మొబైల్స్ అన్నింటినీ కూడా కొన్నింటిని ఫార్మాట్ చేశారు. ఆ ఫార్మాట్ చేసిన 5 మొబైల్స్లో ఏ సమాచారం ఉంది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు కొన్ని హోటల్స్లో కూడా మీటింగ్స్ జరిగాయి. ఈ మీటింగ్స్కి సంబంధించి ఏం జరిగింది, చాట్లో ఏముంది, చాట్లో ఉన్న వాటికి సమాధానం కూడా కవిత చెప్పాల్సి ఉంటుంది. దాదాపుగా 33% వాటా మేడంకి ఇవ్వాలంటే ఆ మేడం ఎవరు, మేడం కవితనా, మరి దానికి సంబంధించి కొంత క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఈడీ అడగబోయే క్వశ్చన్లకి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రావచ్చు. వాటిని ఎలా ఎదుర్కోవాలి, మరి ఎలా సమాధానం చెప్పాలి, వేటికి సమాధానం చెప్పాలి, వేటికి సమాధానం చెప్పకూడదు అనే దానికి సంబంధించి అడ్వకేట్ మోహిత్ రావు కూడా కవితకు కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రేపటి విచారణకు కవితను సర్వం సిద్ధం చేశారు కేటీఆర్, హరీష్ రావు, మోహిత్ రావు. సో రేపటి విచారణకు కవిత సిద్ధంగా ఉన్నారు. మరి రేపు దాదాపుగా సుదీర్ఘంగా విచారణ జరిగే అవకాశం ఉంది. తర్వాత ఆమెను విచారించిన తర్వాత ఇంకా ఇప్పటిదాకా కూడా ఈ స్కామ్లో రాని పేర్లు ఏమున్నాయి బయటికి తీసుకురావడం ఒకటి. మరి అలాగే అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఎంతవరకు ఉంది, అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఇప్పటికి కూడా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కువ దొరకలేదు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి. వాటికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కి కవితకు మధ్య ఎలాంటి సంప్రదింపులు జరిగాయి. అలాగే కేజ్రీవాల్ని టార్గెట్గా చేసుకుని ఆయన్ని ఇక్కడ కూర్చోపెట్టేందుకు
చేస్తున్న ప్రయత్నంలో భాగమే కవితను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి కేజ్రీవాల్ కూడా 21వ తేదీన తీసుకొస్తారని ఇక్కడ తీసుకొచ్చి విచారిస్తారు అని చెప్పి తెలుస్తోంది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. ఇక ఈడీ కస్టడీలో ఉన్న కవిత బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ ఈడీ కార్యాలయానికి మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు వెళ్లారు. కవితను పరామర్శించారు కేటీఆర్ హరీష్ రావు. మొన్న 15వ తారీఖున ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి వారం రోజుల పాటు ఈడీ కస్టడీ కోరటంతో కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. అయితే కుటుంబ సభ్యులను కలవటానికి కూడా ఈడీ అంగీకరించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఢిల్లీ వెళ్లారు. ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవితను పరామర్శించారు. కవితకు ధైర్యం చెప్పారు. సాయంత్రం 4 గంటలకు కవితను కలిశారు కేటీఆర్, హరీష్ రావు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలవటానికి కోర్టు అనుమతినిచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కవితను కుటుంబ సభ్యులు కలవటానికి కోర్టు అవకాశం ఇచ్చింది. రేపు కవిత ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు రేపు ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా కవిత భర్త అనిల్ కుమార్కు, కవిత పిఏకు కూడా నోటీసులు జారీ చేశారు. కవిత సిబ్బందికి కూడా నోటీసులు ఇచ్చారు. కవిత, కేజ్రీవాల్ను కలిపి రేపు విచారించే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెప్తున్నారు. ఈడీ విచారణకు హాజరు